జాతీయ రహదారుల భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన భద్రతా ర్యాలీని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీ బీకే పార్థసారథి జెండా ఊపి ప్రారంభించారు. హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు తొలి అడుగు అంటూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ ర్యాలీలో పాల్గొన్న వారు నినాదాలు చేశారు. ప్రమాదాల సమయంలో తలగాయాల నుంచి రక్షణ కల్పించేది ఒక్క హెల్మెట్ మాత్రమేనని ఎంపీ బీకే పార్థసారథి స్పష్టం చేశారు. డ్రైవర్ మాత్రమే కాదు, వెనుక కూర్చునే ప్రయాణికుడికి హెల్మెట్ తప్పనిసరిని సూచించారు. వారోత్సవాల సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మా డీసీఎంఎస్ చైర్మన్ గారు, ఆర్టీఓ గారు, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా పిల్లలు, ప్రజానీకం, పాత్రికేయులకు కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు రహదారుల మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ గురించి మనందరూ కూడా తెలుసు. ఈరోజు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే దానికి హెల్మెట్ లేకుండా వెళ్ళడం, అదేవిధంగా ముగ్గురు వ్యక్తులు వెళ్ళడం, నలుగురు వ్యక్తులు వెళ్ళడం, అదేవిధంగా రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళడం, ఇవన్నీ దీంతో అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. చాలామంది మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అందుకోసమే ఈరోజు జాతీయ రహదారుల యొక్క భద్రత వారోత్సవాల సందర్భంగా అధికారులంతా కూడా విషయాలన్నీ కూడా విశ్లేషించడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్లు ఏ విధంగా సంభవిస్తున్నాయి, దాన్ని ఏ విధంగా అరికట్టాలనే దాని మీద క్షుణ్ణంగా అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. అవన్నింటినీ కూడా మనం ఫాలో అయితే ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరగవు, మరణాలు జరగవు. కాబట్టి ఈ వారోత్సవం సందర్భంగా అధికారులు చెప్పినటువంటి విషయాలు విని అందరూ కూడా దాన్ని మనమంతా కూడా పాటిస్తే బాగుంటుందని, తద్వారా మరణాలన్నీ కూడా అరికట్టవచ్చునని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.